-7 హోల్ క్యూబ్. ఈ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ముందు మీకేం తెలియాలంటే మైనస్ హోల్ పవర్ 2 కనుకుంటే మైనస్ హోల్ పవర్ 2 కనుకుంటే ప్లస్ హోల్ స్క్వేర్ కనుకుంటే ప్లస్. అదే మైనస్ హోల్ క్యూబ్ కనుకుంటే మైనస్. అదే మైనస్ కాకుండా ప్లస్ హోల్ క్యూబ్ కనుకుంటే ప్లస్. లోపల ప్లస్ ఉంది అంటే మనం స్క్వేర్ చేసినా అది ప్లస్ఏ, క్యూబ్ చేసినా ప్లస్ఏ. అట్లా కాకుండా లోపల మైనస్ కనుకోండి స్క్వేర్ చేస్తేనేమో ప్లస్ వస్తుంది ఆ వాల్యూ. లోపల మైనస్ ఉండి క్యూబ్ కనుక చేస్తే మైనస్ వస్తుంది ఆ వాల్యూ. అంతేగాని ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని అట్లా తీసుకోకూడదండి. ఓకేనా? ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ పైన స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? ముందు దీన్ని చేయాలి. ఓకేనా? అప్పుడు మైనస్ స్క్వేర్ అనేగా, మైనస్ అంటే నెగిటివ్ స్క్వేర్. నెగిటివ్ స్క్వేర్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ క్యూబ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఓకేనా? అంటే మైనస్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. అదే మైనస్ హోల్ క్యూబ్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే